చెప్పు సూర్యకాంతం. మేడం, రాజమండ్రిలో దిగాను. ఓ, వెరీ గుడ్. బట్ రాజమండ్రిలో ఆ లక్ష్మి గురించి ఎక్కడికి వెతుకుతావు? తెలీదు మేడం. రాజమండ్రి మొత్తం చల్లడి పట్టైనా తన డీటెయిల్స్ సంపాదిస్తాను. ఈ వస్త్రాలని రోజుల తరబడి ఎంతో ఓపికతో చేసిన సమయానికి ఇవ్వాలని తిండి తిప్పలు మానేసి చాలా శ్రద్ధతో చేనేత కార్మికులు నేస్తారు. ఒక పంచి, రాజమండ్రి చుట్టుపక్కల చేనేతకి ఫేమస్ అయిన ఊరేముందో కనుక్కొని అక్కడికి వెళ్ళి వెతికితే నీకు లక్ష్మి డీటెయిల్స్ దొరకొచ్చు. తను చేనేత వాళ్ళకు సంబంధించిన అమ్మాయో అని మీకు డౌటా మేడం? ఆ లక్ష్మి మొన్న చేనేత కార్మికుల గురించి చాలా డీప్ గా తన కళ్ళతో చాలా రోజుల నుంచి చూసినట్టు చెప్పింది. అందుకే ఫస్ట్ నువ్వు ఆ వైపు వెళ్ళి వెతికితే నీకు ఈజీగా దాని డీటెయిల్స్ తెలుస్తాయి అనిపిస్తుంది. అలాగే మేడం. వెంటనే మీరు చెప్పినట్టు ఇక్కడికి దగ్గరలో చేనేతకి ఏ ఊరు ఫేమసో అక్కడికి వెళ్ళి ఆ లక్ష్మి గురించి కనుక్కొని మీకు కాల్ చేస్తాను. లక్ష్మి, నీ గతం తెలుసుకుని నువ్వు అనాదో కాదో అసలు నీ మొగుడు ఎవరో అన్నీ తెలుసుకుని ఆ తర్వాత నీ భవిష్యత్తేంటో నేను తెలుస్తాను. సహస్ర, ఏంటి పిన్ని? విహారీతో వారంలో పెళ్లి జరగబోతుందని హ్యాపీగా ఉన్నావనుకుంటా. అంతే కదా పిన్ని, నా డ్రీమే బావతో పెళ్ళవ్వాలని. వారంలో నా కోరిక తీరబోతుందని ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీ మూమెంట్లో నీకొక సాడ్ న్యూస్. ఏంటి పిన్ని అది? విహారీ ఆ క్రాఫ్ట్ ప్రోడక్ట్కి ఇన్వెస్టర్స్ ఓకే అన్నందుకు ఒక పార్టీ అరేంజ్ చేశాడు. పార్టీ అంటే సాడ్ న్యూస్ ఎలా అవుతుంది పిన్ని? ఎందుకు సాడ్ న్యూస్ అంటున్నానంటే ఆ పార్టీకి లక్ష్మి కూడా వస్తుంది. ఎందుకంటే ఆ ప్రోడక్ట్కి ప్రాజెక్ట్కి అదే కదా లీడ్. అది లీడ్ అయినా ఏమైనా ఆ పార్టీకి అది రాకూడదు పిన్ని. అది రాకపోతే మీ బావ ఊరుకుంటాడా? బావతో నేను మాట్లాడతాను. అది మాత్రం పార్టీకి రాకూడదు. ఇదే మాట మీ బావతో చెప్పి ఆ లక్ష్మిని ఆపగలవా? పద పిన్ని, దాన్ని ఆపి నేను బావతో పార్టీకొస్తాను. హలో సార్, మీరు చెప్పినట్టుగా రిసార్ట్లో అన్ని ఏర్పాట్లు చేశాను సార్. మన టీం మొత్తాన్ని పిలిచావా? పిలిచాను సార్. అందరూ మీరు చెప్పిన టైంకి వచ్చేస్తారు సార్. నేను టైంకి వచ్చేస్తా. ఓకే సార్. బావా, బావా ఎక్కడికి? ఆఫీస్లో పార్టీ ఉంది. అత్తయ్య, మీరు వస్తున్నారుగా? వస్తున్నాను విహారీ. బావా, నేను కూడా పార్టీకొస్తాను. సహస్రా, మా ఆఫీస్లో పార్టీ కదా, నీకు అక్కడేమీ తెలీదు, బోర్గా ఫీల్ అవుతావు. పర్లేదు బావా, నువ్వు పిన్ని ఉంటారుగా. వస్తాను బావా. సహస్రాన్ని కూడా రానివ్వు విహారీ. నీ సక్సెస్ని తను కూడా ఎంజాయ్ చేస్తుంది. సరే రా. థ్యాంక్ యూ బావా. పద వెళ్దాం. పద. అవును, లక్ష్మి ఏది? లక్ష్మి ఎందుకు? లక్ష్మి ఎందుకేంటి? అసలు ఈ ప్రాజెక్టే లక్ష్మిది. ఆ ప్రోడక్ట్ని సక్సెస్ చేసిందే తను. తను పార్టీలో లేకపోతే ఎలా? తను ప్రాజెక్ట్ని సక్సెస్ చేయాలి. బికాజ్ షీఈ్ యువర్ ఎంప్లాయ్. ఆ ప్రాజెక్ట్కి లీడ్ మాత్రమే. టోటల్ ప్రాజెక్ట్ మనది. ఆ సక్సెస్ కూడా మనది. లక్ష్మి, రా వెళ్దాం. బావా. సహస్రా, అరే ఇది మా ఆఫీస్ పార్టీ. ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరూ పార్టీకి వస్తున్నారు. లక్ష్మి కూడా ఎంప్లాయ్ కాబట్టి తను అక్కడికి వస్తుంది. వెళ్ళమ్మా లక్ష్మి. లక్ష్మి, ఏంటి ఆలోచిస్తున్నావు? మీరు వెళ్ళండి విహారీ గారు, నేను కాసేపు ఆగొస్తాను. కాసేపాగేందుకు? పార్టీ జరిగే ఆ స్పాట్ చాలా దూరం. నువ్వు మాతో పాటు రా.
మీరు వెళ్ళండి. ఎందుకు బావ చేత అంత బతిమాలించుకుంటావు? రా. వెళ్ళమ్మా. ఈ పని చేసుకునేది నా పక్కన కూర్చునే స్థాయికి వచ్చింది. అంతా ఈ విహారీ వల్లనే. ఛ! चल चलो चलो लाइफ से मिलो इदो కొత్త చాప్టర్ just say hello. లక్ష్మి, ఏంటమ్మా నువ్వు మా ఇంటికి రాకముందు ఎక్కడుండేదానివి? నిన్నే అడుగుతుంది. తను సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతుందంటే ఎందుకు ఆ ప్రశ్న అడగడం? ఎక్కడుండేదానివో చెప్పమంటే ఇబ్బంది ఎందుకో? పలానా చోట ఉండేదాన్ని అని చెప్పడానికేంటి తనకి ప్రాబ్లం? అవును, ఎందుకు లక్ష్మి ఇబ్బంది పడుతున్నావు? ఏం లేదమ్మా. అయితే చెప్పు, ఇంతకుముందు ఎక్కడుండేదానివి? అనాథని కదమ్మా. ఎక్కడ పని చేస్తే అక్కడ హాస్టల్లో ఉండేదాన్ని. ఓహో, నువ్వు అనాథవి కదా? అవును, నువ్వు ఏ అనాథాశ్రమంలో పెరిగావు? శాస్త్ర, వాళ్ళ పర్సనల్స్ మనకెందుకు చెప్పు. ఏ అనాథాశ్రమంలో ఉందో కనుక్కుందామని, అంతే బావా. ఏంటి చూస్తున్నావు? చెప్పు. నేనుండే అనాథాశ్రమం ఇప్పుడు లేదమ్మా, పడగొట్టేశారు. అలాగా? సరే, దానికి పేరుంటుంది కదా, ఆ పేరు చెప్పు. కస్తూరిబాయి అనాథాశ్రమంలో ఉన్నాను. ఆహా, సరే. ఏ కాలేజీలో చదువుకున్నావు? నీ స్కూలింగ్ ఎక్కడా? శాస్త్ర, ఇప్పుడు తను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నావు? ఏం బావా, తనని అడుగుతుంటే నీకేంటి ఇబ్బంది? సహస్ర ఏమీ ఇబ్బంది పడే ప్రశ్నలు లక్ష్మిని అడగట్లేదు కదా. అమ్మా, నేను చాలా ఊళ్ళు తిరుగుతూ చదువుకున్నాను. గాలికి బానే తిరిగావు అంటే. శాస్త్ర, చాలా ఆపు. కాసేపు కామ్గా ఉండు. అలాగే బావా. ఇది చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడే ఉన్న సూర్యకాంతానికి చెబితే ఇది చెప్పిన వివరాలు నిజమో కాదో తెలుస్తుంది. అప్పుడు చెప్తాను దీని సంగతి. ఏంటి అలా ఉన్నావు? నీ టెన్షన్ నాకు అర్థమవుతుంది. నేను వచ్చేసానుగా, నువ్వేం కంగారు పడకు. అంతా నేను చూసుకుంటాను. ఏమోనమ్మా, సహస్ర పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ఏదో ఒక సమస్య, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది.
వాళ్ళ పెళ్లి మాత్రం జరగడం లేదు. మళ్ళీ ఈ యమున నాటకాలాడటం మొదలుపెట్టిందా నా నీ అనుమానం? దానికొచ్చినవి అవే కదమ్మా. పెళ్లి చేద్దాం ఉంటుంది గాని ముహూర్తాలు పెట్టించడానికి ఎలాంటి చొరవ చూపించదు. నువ్వు విహారి చేత దాని మీద ఒట్టేయించావు గాని అదింతవరకు పెళ్లి ముహూర్తాలు అనే ఊసెత్తిందా? అత్తయ్య, మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, వేసుకోండి. ఈ టాబ్లెట్స్ వేసుకుని బతికి ఏం లాభం? ఏంటత్తయ్య అంత మాట అన్నారు? మరింకేంటి, నేనెందుకు బతకాలి? బతికి ఏం సాధించాలని? అదేంటత్తయ్య అలా అంటున్నారు? ఇంట్లో జరగాల్సిన పెళ్లి జరగలేదు. పెళ్లి జరగకపోతే నా కూతురు వెళ్ళిపోతానా అంటుంది. నీకదేం పట్టదా? లేదత్తయ్య, విహారీ సహస్రంలో పెళ్లి చేద్దాం. ఎప్పుడు చేస్తావు? మేమందరం చచ్చాక అప్పుడు వాళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తావా? వదినా, అలా అనొద్దు. ఇంకేమనాలి? నీ మీద నీ కొడుకు మీద రోజు రోజుకి మాకు నమ్మకం తగ్గిపోతోంది. అదేం లేదు వదినా. నాకు విహారీ మాటిచ్చినట్లే ఈ పెళ్లి జరుగుతుంది. నేను సహస్రకి మాటిచ్చాను. ఆ మాట ప్రకారం దగ్గరుండి ఈ పెళ్లి చేస్తాను. నువ్వు ఇదే మాట ఎన్నిసార్లు అన్నావో గుర్తు తెచ్చుకో. అదే నీ మాట ప్రకారం పెళ్లి జరిగిందా? అవతలేమో విహారీగాడు ఏదో టైం కావాలంటున్నాడు. అలా ఎందుకంటున్నాడో మాకేం అర్థం కావట్లేదు. వాడేదో బిజినెస్ ప్రెషర్ వలన అలా అనుంటాడత్తయ్య. బిజినెస్ ప్రెజర్ వలన, లేకపోతే మీ ఇద్దరి పన్నాగం ఏమైనా ఉందా? ఏమోనమ్మా, ఈ మహాతల్లి అంత సమర్థురాలే. అయ్యో వదినా, సహస్ర విహారీల పెళ్లి విషయంలో నాకు వేరే ఆలోచనేవీ లేదు. ఈ పెళ్లి జరగాలి. ఎప్పుడూ జరగాలి జరగాలి అని అంటున్నావు గాని జరగడానికి నీ ప్రయత్నమేం చెయ్యట్లేదేంటి? నేను వాళ్ళిద్దరి పెళ్లి వారం రోజుల్లో జరగాలని విహారీ చేత ఒట్టు వేయించాను. వారంలో వాళ్ళ పెళ్లి జరగాలంటే ఈ పాటికి నువ్వు పద్మాక్షి ముహూర్తాలు పెట్టించాలి కదా. అవేవి చూడదు గాని మాటలు మాత్రం తియ్యగా భలే చెప్తుంది. ఇదిగో, నీ వల్ల ఆ రోజు నా కొడుకు దూరమయ్యాడు. ఇప్పుడు మళ్ళీ నీ వల్ల నా కూతురు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడ పోయే ప్రతి ప్రాణానికి నువ్వే కారణం. నీదే ఆ పాపం అంతా. ఖచ్చితంగా అందరి ఉసురు నువ్వే పోసుకుంటావు, అది మర్చిపోకు. అంతదాకా రానివ్వనొదినా. వెంటనే ముహూర్తం పెట్టిస్తాను. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ 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 సార్. హాయ్. మనం ఈ నైట్ మన ప్రొడక్ట్ సక్సెస్ఫుల్గా లాంచ్ అయినందుకు మనం ఈ పార్టీ చేసుకుంటున్నాం. అండ్ ఈరోజు నేను బాస్, మీరు ఎంప్లాయీస్ అనే డిఫరెన్స్ మాత్రం ఎక్కడ ఏం లేదు. ఓకే, జస్ట్ ఎంజాయ్ ద పార్టీ గైస్. ఓకే, ఎస్. హాయ్ సార్. సార్, మీకోసం పార్టీ కోసం స్పెషల్గా డ్రెస్ అరేంజ్ చేశాను సార్. ఓ, మేడం, మేడం మీకు తీసుకోండి మేడం. లక్ష్మి, ఇలాంటి డ్రెస్ వేసుకోవడానికి నీకు ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు కంఫర్ట్గా ఉంటేనే ఈ డ్రెస్ వేసుకో, లేకపోతే వదిలే, నో ప్రాబ్లం.
నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని లీడ్ చేసే అవకాశం ఇచ్చారు విహారీ గారు. నా వల్ల మీకు ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. లక్ష్మి, వేసుకోపోతే చెడ్డ పేరు ఎందుకు వస్తుంది? ఆ డ్రెస్ నీకు నచ్చితేనే వేసుకో, లేకపోతే ఇబ్బంది లేదు. లేదు విహారీ గారు, నేను ఈ బట్టలు వేసుకుంటాను. రియల్లీ? మ్. సరే అయితే వెళ్ళి వేసుకోనరా. ఏంటమ్మగారు? ఈ డ్రెస్ వేసుకుని అక్కడికి వస్తావే, వచ్చి అందరి ముందు పోజులు కొడుతూ తిరుగుతావా? నీ మొహానికి ఈ డ్రెస్ అవసరమా? అప్పటికి బావ వద్దులే అంటే నువ్వేంటే నేను వేసుకుంటానని ఎక్స్ట్రాలు పోతున్నావు? అది కాదమ్మా, అందరూ ఈ డ్రెస్ వేసుకుంటున్నారు, నువ్వు వేసుకోకపోతే పార్టీ ఏమైనా ఆగిపోతుందా? సోకులు కావాల్సి వచ్చిందే నీకు, సోకులు? అయ్యో అమ్మా, వద్దమ్మా, వద్దు, నా మాట వినండి. అమ్మా వద్దమ్మా, అయ్యో వద్దమ్మా. ఇప్పుడు వేసుకోవే. నువ్వెంత, నీ బతుకెంత? మాతో పాటు నువ్వు కాళ్ళు కూర్చున్నంత మాత్రాన నువ్వు మాకు సమానం అనుకుంటున్నావే? నువ్వు ఎంత ఎదిగినా, ఏ స్థాయికి వెళ్ళినా మా ముందు నీ స్థాయి ఇదే. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నువ్వు నీలాగే ఉంటే మంచిది. రా, ఇలానే రా పార్టీకి. అమ్మా, ఈ ఊరు చేనేత వాళ్ళకి చాలా ఫేమస్ అని చెప్పారు. ఈ ఊళ్ళో ఎక్కడుంటారో ఏంటో. ఏమండి, ఇక్కడ చేనేత వలస వాళ్ళు ఎక్కడుంటారండి? ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళి రైట్ తీసుకుని ముందుకు వెళ్ళమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఏమండి, ఎవరమ్మా? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటమ్మా? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇల్లు ఎక్కడండి? మీ చేనేత కార్మికులకు సంబంధించిన అమ్మాయి. సరిగ్గా చూడండి. ఆ అమ్మాయి ఎవరో తెలియదండి. తెలీదా? మేము ఈ మధ్య ఈ ఊరొచ్చి మగ్గం పెట్టుకున్నామమ్మా. మాకిక్కడ ఎవరూ అంతగా పరిచయం లేదు. కొంచెం ముందుకెళ్ళి అడగండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమండి? ఏంటమ్మా? మీరు చేనేత కుటుంబం వాళ్ళేనా? అవునమ్మా, మా ఆయన చాలా పెద్ద చేనేత కార్మికుడు. మాకు మగ్గాలు కూడా ఉన్నాయి. అయితే మీకు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి తెలుసా? అయ్యో అయ్యో, సారీ ఆంటీ. ఆ పక్కకెళ్ళి ఆడుకోవచ్చు కదరా. అయ్యో, ఇదిగోమ్మా. అయ్యో, మొబైల్ ఆన్ అవుతుందో లేదో. అయ్యో,
అయ్యో నీ ఫోన్ తడిసిపోయింది, పాడైపోతుంది కదమ్మా. అవునండి. ఆ, ఈ మొబైల్ని బియ్యపు డబ్బాలో పెడితే వెంటనే పాడవదండి. అలాగమ్మా, సరే పద మా ఇంట్లోకి వెళ్ళి బియ్యపు డబ్బాలో పెడదాం. పద.